తల్లిదండ్రుల మధ్య విభేదాలు, ఆస్తి వివాదాలు, చుట్టుముట్టిన ప్రాణాంతక వ్యాధి. కారణం ఏదైనా కావచ్చు. ఓ బాలిక నిండు జీవితం ముగిసిపోయింది. విజయవాడ దుర్గాపురంలోని నాగేంద్ర అపార్ట్మెంట్లో తన తల్లితో కలిసి నివాసం ఉంటోన్న 12 ఏళ్ల బాలిక సాయిశ్రీ క్యాన్సర్తో మృతి చెందింది. కొన్ని రోజులుగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యానికి డబ్బు అవసరమైంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తల్లి వైద్యం చేయించలేకపోయింది. బాలిక తండ్రి వీరికి దూరంగా ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం క్షీణించి చిన్నారి సాయిశ్రీ తుదిశ్వాస విడిచింది. చనిపోయేందుకు 3 రోజుల ముందు తనను బతికించాలంటూ తండ్రికి వీడియో సందేశం పంపింది. తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా బతికించుకోవాలని విన్నవించింది. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించాడు. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ ఏదో చేసి నన్ను కాపాడాడు. నేను నా స్కూల్కి వెళ్ళి అన్ని మంత్స్ నీకు తెలుసు డాడీ. నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళి దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా. నా ప్రాణాన్ని కాపాడాడు. దయచేసి నీకు దండం పెడతాను డాడీ. కూడా నొప్పి ఉంది డాడీ, నీకు దండం పెడదామంటే వాచిపోయిట్ అయిపోయింది డాడీ. చెయ్యంతా కాళ్ళు కూడా వాచిపోయిన కుంటుతూ నడుస్తున్నాను డాడీ. ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలుస్తావు కదా డాడీ, వెంకట సుబ్బమ్మ అంటావుగా. మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకుని చేయించు డాడీ నాకు ట్రీట్మెంట్. నాకేమన్నా అయితే మీ నలుగురు దానికి బాధ్యత వహిస్తారు డాడీ. మాధంశెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా, మాధంశెట్టి శివరామకృష్ణ, మాధంశెట్టి సీతారామకృష్ణ, మాధంశెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటుకుంటే నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. దయచేసి ఈ వీడియో చూసిన 2-3 డేస్ లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయడాడు, నేనే మాట్లాడతా. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడ్డాడు, కొంచెమన్నా నాకు మీద జాలి చూపించడాడు. కనీసం ప్రేమ కాకపోయినా చాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు. వాళ్ళ ఫాదర్ బెంగళూరులో ఉంటున్నాడు, మాధంశెట్టి శివకుమార్. అక్కడికి బెంగళూరు తీసుకొచ్చేసి నేను చూసుకుంటానని చెప్పాడండి. ఆ మాటలు నమ్మేసి నేను తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన రోజే వాళ్ళ కొడుకులు మా పై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను పంపించేశాడు. మార్చి 2వ తారీఖుకి పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. లేదు మమ్మీ, డాడీ నన్ను అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, ట్రీట్మెంట్ వద్దు, ఏం వద్దు, నా డాడీ దగ్గర నేను నన్ను వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి మార్చి 2వ తారీఖుని నేను వెళ్ళి పాపను తీసుకొని వచ్చేసాను. మా ఇంట్లో నేను ఉంటుండగా 4-5 కుర్రాళ్ళు వచ్చేసి నన్ను బెదిరించి ఇక్కడ గొడవ చేశారు, ఇల్లు ఖాళీ చేయమని. మీరెవరు అని చెప్పేసి అంటే బాగుండ అమ్మగారు తాలూకా మేము అనుచరులు మాకు ఇచ్చేసారు ఈ ఇల్లు, మాధంశెట్టి శివకుమార్ మాకు ఇచ్చేసారు ఈ ఇల్లు ఖాళీ అంటే అట్లా ఇస్తారు. మా పాప పేరు పైన ఉంది, మా పాప సంతకం పెట్టుకోండి, అది చెల్లదు, అట్లా మేము ఖాళీ చేయమంటే మమ్మల్ని దౌర్జన్యం చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదండి. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో లేదు, ట్రీట్మెంట్ అందక చచ్చిపోయింది.